హలో గాయ్స్, ఈరోజు సూపర్ యమ్మీగా ఎగ్ మసాలా ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్స్ అనేవి నేను బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నా ఎగ్ స్క్రాంబుల్ చేసుకోవడానికి. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఎగ్ అనేది స్క్రాంబుల్ చేసి ఉంచుకున్నాను నేను ఇక్కడ. అండ్ నా వీడియోస్ కనుక మీరు చూడకపోతే ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడ చూసారు కదా, స్క్రాంబుల్ అనేది కొంచెం చేసుకొని అండ్ దాని తర్వాత క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అనమాట, అవన్నీ వేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. అవి బాగా కుక్ అవ్వాలి. బాగా కుక్ అవ్వాలంటే మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ అనేది ఫస్ట్ వేసుకున్నాను అండ్ ఫుల్గా మిక్స్ చేసి మూత పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను స్క్రాంబుల్ ఎగ్ చేసేటప్పుడే జీడిపప్పు కూడా వేసుకున్నాను, మీరు చూసుంటే. అండ్ అది కూడా ఫుల్ ఫ్రై అవ్వాలన్నమాట అండ్ కొంచెం గోల్డ్ కలర్లో. అండ్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి నేను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నా. అవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా అంటే కొంతమంది అయితే రాగా తీసుకుంటారు. నాకు రాగా అన్నా ఇష్టమే, కానీ ఇలా అన్నా కూడా బాగుంటుంది. అండ్ తర్వాత దాంట్లోకి నేను పెప్పర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను అండ్ మసాలా కూడా వేసుకున్నాను. గరం మసాలా లేకపోతే అది మీ ఇష్టం అనమాట, ఏదైనా మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను. అండ్ దాని తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే రైస్కి మనకి పర్ఫెక్ట్గా సాల్ట్ సరిపోవాలి కాబట్టి సాల్ట్ అనేది వేసుకున్నా. నేను ఇక్కడ ఆల్రెడీ కుక్ చేసిన రైస్ అనేది చల్లారబెట్టుకొని వేసుకుంటున్నాను. మీరు తడిగా అస్సలు వేసుకోకండి, స్టిక్ అయిపోద్ది. అండ్ తర్వాత దాంట్లో చిల్లీ వెనిగర్ అండ్ సోయా సాస్ కూడా వేసాను. టేస్టింగ్ సాల్ట్ వేస్తారు చాలామంది, బట్ నేను టేస్టింగ్ సాల్ట్ అనేది అసలు యూస్ చేయను. ఎప్పుడైనా చాలా రేర్గా యూస్ చేస్తా. అండ్ అది బాగా మిక్స్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ కొంచెం అలా కలుపుకొని సరిపోకపోతే సాల్ట్ అండ్ మసాలా అండ్ కొంచెం కారం వేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ మీ స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే నేను ఎలా తింటాను, ఎంత స్పైస్ తింటాను అంతే చేసుకున్నా. అండ్ ఇక్కడ నేను పక్కన ఇంకొక డిష్ కూడా ఉంది, మా మమ్మీ స్టైల్లో చికెన్ ఫ్రై అనమాట. ఇది నా ఫేవరెట్. కావాలంటే కమెంట్ చేసేయండి, నేను మాత్రం డిష్ మాత్రం చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాము. నా స్టైల్ ఫ్రైడ్ రైస్ అండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకొని తినేస్తాను, నాకు ఎప్పుడైతే చేసుకోవాలనిపిస్తే అప్పుడు. అండ్ నేను ఎప్పుడు చేసుకున్నా నాకైతే నా ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టం. బట్ ఎవరి స్టైల్ వాళ్ళది, నా స్టైల్ మాత్రం ఇదనమాట. సో చికెన్ ఫ్రై కూడా అదిరిపోయింది, కావాలంటే కమెంట్ చేసేయండి. సో నేనైతే ఇక్కడ ఫుల్ కుమ్మేస్తున్నాను. సో అంతే గైస్ ఈ వీడియో, అండ్ తర్వాత కలుద్దాం. బాయ్ గైస్.